దేశంలో వివిధ వర్గాలకు అందుతున్న రిజర్వేషన్ల అమలు తీరు గురించి విస్తృత స్థాయిలో చర్చతో పాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని బహుజన రాజ్య పార్టీ పూలే అంబేద్కర్ అధ్యక్షులు లాలూ నాయక్ రమావత్ అభిప్రాయపడ్డారు. సోమవారం చందంపేట మండలంలోని గన్నర్లపల్లి ధర్మాతండాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజనులకు ఉపాధి, చదువు, ఇతర రంగాలలో రిజర్వేషన్ల ఫలాలు ఎంతమందికి అందాయి, క్షేత్రస్థాయిలో చాలా మంది లంబాడీలకు అందని ద్రాక్షగా మిగిలిందని, ఈ నేపథ్యంలో లంబాడీ జాతీయ క్రిమిలేయర్ ప్రక్రియను తీసుకురావాలని కోరారు. అప్పుడే నిజమైన అర్హులైన పేదలకు రిజర్వేషన్ల ఫలాలు అందుతాయన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల వెసులుబాటుని 10 ఏళ్లకే పరిమితం చేయగా దేశంలో రాజకీయాలు, అవసరాలు, ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్ల ఫలాలు పెంచుతూ పోతున్నారన్నారు. అప్పట్లో అంబేద్కర్ 3 పూటల తిండి తింటున్న వారికి రిజర్వేషన్లు అవసరమా, అసలు తిండికి లేక పేదరికంలో మగ్గుతున్న వారికి అవసరమా అని ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న లంబాడీ జాతి సోదరులకు రిజర్వేషన్ల వెసులుబాటును పొందుతున్నారు. అలాగే ఈ ఫలాలు దక్కని వారు అనేక మంది ఉన్నారు. దీని గురించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలని లాలూ నాయక్ రమావత్ అభిప్రాయపడ్డారు. నా పేరు లాలూ నాయక్ రమావత్, బహుజన్ రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ జాతీయ అధ్యక్షుడిని. ప్రియమైన లంబాడీ సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా రిజర్వేషన్ల పైన ఒక నెల రోజుల నుంచి క్రితం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని 10వ స్థానం ఏంటంటే, అసలుగా రిజర్వేషన్ గురించి చాలా వరకు మనం అందరికీ చాలామందికి తెలుసు, తెలియదనేది కాదు. కానీ ఉద్యమం ఎవరు చేస్తున్నారు, అసలుగా ఉద్యమం ఎవరు చేయాలి అనేది రిజర్వేషన్ పాలసీ గురించి అందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణలో ప్రత్యేకంగా రిజర్వేషన్ లంబాడీ సోదరులు అందరూ అనుభవిస్తున్నారు. కొంత పర్సెంటు వాళ్ళు అనుభవించినా కానీ అందరూ అనుభవించినట్టే కాదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి రిజర్వేషన్ కావాలి, ఎవరికి రిజర్వేషన్ వద్దనేది కాన్సెప్ట్ తోటే రాజ్యాంగంలో పొందపరిచారు. కాబట్టి 5 సంవత్సరాల వరకే రిజర్వేషన్ అమలు ఉండాలి, దాని తర్వాత రాజ్యాధికారంలో మీరు రావాలని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈ రోజున 2 జాతీయ పార్టీలు ప్రతిపక్షం అది వాళ్ళే రోల్ వహిస్తారు, రూలింగ్లో ఉన్న కాబట్టి వాళ్ళే రోల్ వహిస్తారు. రూలింగ్లో రాగానే 10 సంవత్సరాలు మేము రిజర్వేషన్ పెంచుతున్నాము, ఇంకో ఆయన 10 సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి నిరంతరంగా ఇవాళకి 70 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చి, కానీ రిజర్వేషన్ ఫలాలలో పొందిన వాళ్ళు కొంతమందే. కానీ 60% ఉన్న కనీసం ఈ జనాభా తెలంగాణలో మినిమం 40-50 లక్షల జనాభా ఉంది లంబాడీ సోదరులు. వాళ్ళలో అనుభవిస్తున్నది మాత్రం ఒక 10%. కాబట్టి ఆ 10% మొత్తానికి దోచుకొని తింటురు. కాబట్టి మేమనేది ఏంటంటే చర్చ జరగాలి, ఈ క్రిమిలేర్ విధానం కూడా తీసుకురావాలి లంబాడీ సోదరుల దాంట్లో. క్రిమిలేర్ వచ్చేసిందంటే ఓపెన్ కేటగిరీలో ఫలాలు పొందిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోవాలి, ఫలాలు పొందని వాళ్ళు కింది స్థాయిలో వచ్చేస్తే సామాజిక న్యాయం అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజున కాదు, మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. నేను రిజర్వేషన్ల పాలసీ మీద ఏమంటున్నా అంటే, నేను నా ప్రత్యేకమైన వాదన ఉన్నవాళ్లకు లేని వాళ్లకు వ్యత్యాసం ఇవ్వాలి. లంబాడీ సామాజిక వర్గంలో కూడా వ్యత్యాసం చాలా దూరం ఉంది. ఉన్నవాడు ఎవరితోటి మాట్లాడతలేరు, ఊరిని పోయిరు, కల్చర్ పోయింది, కల్చర్ టోటల్గా మొత్తం పోయింది, లాంగ్వేజ్ మొత్తం పోయింది. అందుకనే కల్చర్ ఇవ్వాలి, మళ్ళీ కల్చర్ కావాలంటారు. కాబట్టి మనం మళ్ళీ మొదటికి రావద్దు. ఎవరైతే 3 పూటలు తిండి తింటుండో, ఎవరైతే హయ్యర్ ర్యాంక్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోవాలి, ఈ లేని వాళ్లకు ఫలాలు అందాలి. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా క్రిమిలేరు గిట్ట వస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ కానీ క్రిమిలేరు పాటించాలని చెప్పారు. ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మేము కూడా ఏమంటున్నామంటే, ఇవాళ ఎస్సీ వాళ్ళు పోరాటం చేసి మిత్రులు చాలామంది వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకురు. అదేవిధంగా మా ఎస్టీలో కూడా ఏబిసిడి వర్గీకరణ తీసుకొని వచ్చేస్తే, ఏబిసిడి వర్గీకరణ వస్తే అప్పుడు కూడా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై లంబాడి, జై జై లంబాడి.